హాయ్ వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ డిలీటెడ్ సిలబస్ గురించి నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ హిందీ, ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్కి సంబంధించి వీడియోలు ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ఎంత సిలబస్ తగ్గించారు, ఎంత సిలబస్ అనేది ఈ అకాడమీ ఎక్కడికి ఉంది అనేది చేయడం జరిగింది, మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఈ 3 సబ్జెక్ట్కి సంబంధించి డిలీటెడ్ సిలబస్ ఏంటి, యాక్చువల్ సిలబస్ ఏంటి అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈరోజు ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఏ పార్ట్స్ ఆఫ్ ద సిలబస్ తొలగించారు, 2021 అకాడమిక్ ఇయర్కి అంటే ప్రస్తుతం 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకి ఉండేటటువంటి సిలబస్ ఏంటి, ఏ సిలబస్ మీద వీళ్ళు రేపు ఏప్రిల్ నెలలో ఎగ్జామ్స్ రాయబోతున్నారు అనేది ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. నా ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు అన్ని రకాల వీడియోస్, ఎడ్యుకేషనల్ అండ్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ మీకు టైం టు టైం నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటాయి. ఈ వీడియోలో నేను 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో ఏ పార్ట్ ఆఫ్ ద చాప్టర్స్, ఏ చాప్టర్స్లో నుంచి ఎంత పార్ట్ని తొలగించారు అని చాలా క్లియర్గా మీ ముందుకు తీసుకురస్తున్నాను. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక ఇవాళ వీడియో ఈ విధంగా ఉంది చూడండి. ఫిజికల్ సైన్స్ ఈ ఏదైతే సిలబస్ ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నానో ఈ సిలబస్ అనేది కేవలం ఈ అకాడమిక్ ఇయర్కి మాత్రమే. ఈ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు, రేపు మార్చి లేక ఏప్రిల్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులు ఈ సిలబస్ బేస్ చేసుకునే రేపు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక ఇది చూసినట్లయితే ఫస్ట్ లెసన్ ఫ్రమ్ ఫిజిక్స్ నుంచి హీట్, ఈ హీట్ చాప్టర్ నుంచి చూసినట్లయితే ఎంత పార్ట్ ఆఫ్ ద చాప్టర్ తొలగించారు అనేది ఇక్కడ నేను చాలా క్లియర్గా ఇచ్చాను. రెడ్ పెన్తో లేక రెడ్ రైట్తో రెడ్ కలర్లో హైలైట్ అవుతున్నాయి చూడండి. పేజ్ నెంబర్ 4 నుంచి పేజ్ నెంబర్ 6 వరకు తొలగించడం జరిగింది. పేజ్ నెంబర్ 4 నుండి పేజ్ నెంబర్ 6 వరకు తొలగించడం జరిగింది. అక్కడ చూసినట్లయితే మీకేమున్నాయి అంటే యాక్టివిటీ 4, యాక్టివిటీ 5 రెండు పూర్తిగా తీసేశారు. యాక్టివిటీ 4, యాక్టివిటీ 5 పూర్తిగా తిరిగేశారు. యాక్టివిటీ 6 అయితే ఉంది. యాక్టివిటీ 6 అయితే ఉంది. ఇక అదే హీట్ చాప్టర్లో నెక్స్ట్ ఏం తీసేశారు అంటే పేజ్ నెంబర్ 10 టు పేజ్ నెంబర్ 17, పేజ్ నెంబర్ 10 టు పేజ్ నెంబర్ 17ని తీసేశారు. అంటే ఫ్రమ్ ఎవాపరేషన్ టు ద లాస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్, పూర్తి ఎవాపోరేషన్, ఈ ఎవాపోరేషన్ అనేటటువంటి ఆ కాంపోనెంట్, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ విధంగా హీట్ అనేటటువంటి ఈ చాప్టర్ నుంచి 4 to 6 పేజెస్ అలాగే 10 to 17 పేజెస్ని తొలగించడం జరిగింది. సో యావరేజ్గా ఈ లెసన్ హీట్ అనేటటువంటి చాప్టర్ని మనం పర్సంటేజ్లో చూసినట్లయితే మొత్తం 100 అనుకుంటే 100లో 45% ఆఫ్ ద సిలబస్ని ఈ లెసన్ నుంచి తొలగించారు. ఎనీహౌ నెక్స్ట్ లెసన్ ఏంటో నెక్స్ట్ చాప్టర్ ఏంటో చూద్దాం చూడండి. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ ఇది సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్ నుంచి ఏమేమి తీసేశారు అంటే పేజ్ నెంబర్ 22 యాక్టివిటీ 2, పేజ్ నెంబర్ 22 యాక్టివిటీ 2 పూర్తిగా తీసివేయడం జరిగింది. అలాగే పేజ్ నెంబర్ 28 to 30, 28 to 30 ఫ్రమ్ యాక్టివిటీ 6 టు ద యాక్టివిటీ 9. యాక్టివిటీ 6 మరియు యాక్టివిటీ 9 పూర్తిగా తీసేశారు. యాక్టివిటీ 10 అయితే ఉంది. యాక్టివిటీ 10 అయితే ఉంది. ఆ తర్వాత సేమ్ చాప్టర్లో పేజ్ నెంబర్ 35 చూసినట్లయితే పేజ్ నెంబర్ 35 నుంచి 45 పేజెస్, పేజ్ నెంబర్ 35 నుంచి 40. సో మోర్ అబౌట్ సాల్ట్స్ టు ద కంటెంట్ ఆఫ్ ద లాస్ట్. సాల్ట్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ నుంచి పేజ్ నెంబర్ 35 నుంచి 40 వరకు ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్, ఆ మొత్తం పార్ట్ని తీసివేయడం జరిగింది. దీంట్లో నుంచి ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి రావు. ఇక మూడో లెసన్ లేక మూడో చాప్టర్ చూసినట్లయితే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్ అట్ ప్లేన్ అండ్ సర్ఫేస్. ఫిజిక్స్ లెసన్ ఇది, ఫిజిక్స్ చాప్టర్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్స్ ఎట్ ప్లేన్ సర్ఫేస్. దీంట్లో నుంచి ఏమేమి తీసేశారో ఒకసారి చూద్దాం చూడండి.
పేజ్ నెంబర్ 50 టు పేజ్ నెంబర్ 60 అంటే 10 పేజెస్ సిలబస్ని తీసేశారు. 10 పేజెస్ సిలబస్ని తీసేశారు. ఫ్రమ్ యాక్టివిటీ 4 ఏదైతే ఉందో ఆ యాక్టివిటీ 4 పూర్తిగా తీసేస్తాం జరిగింది. అలాగే లా ఆఫ్ రిఫ్లెక్షన్ పేజ్ నెంబర్ 51 షుడ్ బి టాట్. ఇక్కడ కానీ పేజ్ నెంబర్ 51లో ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, అదే లా ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ లా ఆఫ్ రిఫ్లెక్షన్ అయితే ఉంది, లా ఆఫ్ రిఫ్లెక్షన్ సిలబస్లో ఉంది. సో కానీ మిగిలినటువంటి పార్ట్ మొత్తం పేజ్ నెంబర్ 50 టు 60 తొలగించడం జరిగింది. ఆ తర్వాత చాప్టర్ నెంబర్ 4 కనుక చూసినట్లయితే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేస్ ఈ చాప్టర్ నుంచి ఏమేమి తీసేశారో ఇలాగుంది. పేజ్ నెంబర్ 63 టు 70 7 పేజెస్ తీసేశారు. పేజ్ నెంబర్ 63 టు పేజ్ నెంబర్ 70 ఫ్రమ్ యాక్టివిటీ 1 టు ద కంటెంట్ బిఫోర్ ద లెన్సెస్. ఆ యాక్టివిటీ 1 అనేది పూర్తిగా తొలగించడం జరిగింది. ఆ తర్వాత సేమ్ చాప్టర్ 4లో ఇంకా ఫర్దర్గా కొంత తగ్గించడం జరిగింది. అది పేజ్ నెంబర్ 76 టు 82. పేజ్ నెంబర్ 76 టు 82 ఫ్రమ్ ల్యాబ్ యాక్టివిటీ టు కంటెంట్ అట్ లాస్ట్. ల్యాబ్ యాక్టివిటీని పూర్తిగా తీసివేయడం జరిగింది. కానీ లెన్స్ ఫార్ములా అండ్ ద టర్మ్స్ ఇట్ షుడ్ బి టాట్. లెన్స్ ఫార్ములా ఏవైతే ఉన్నాయో, సెట్ ఆఫ్ లెన్స్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి అయితే ఖచ్చితంగా సిలబస్లో కవర్ చేయాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత లెసన్ నెంబర్ 5 లేక చాప్టర్ నెంబర్ 5. ఈ చాప్టర్ నెంబర్ 5లో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఇది ఫిజిక్స్ లెసన్ లేక ఫిజిక్స్ చాప్టర్. హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి ఏమేమి తీసేశారో ఇలాగుంది. పేజ్ నెంబర్ 89 టు పేజ్ నెంబర్ 90. పేజ్ నెంబర్ 89 టు పేజ్ నెంబర్ 90 ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ టు ద కంటెంట్ ఆఫ్ ద పేజ్ నెంబర్ 90. స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ అనేటటువంటి ఆ సైడ్ హెడ్డింగ్ నుంచి అక్కడి నుంచి మొదలుకొని పేజ్ నెంబర్ 90 చివరి వరకు తొలగించడం జరిగింది. ఓకే, అదే లెసన్ లేక అదే చాప్టర్గా ఫర్దర్గా ఇంకా డిలీట్ చేయడం జరిగింది. అదేంటంటే పేజ్ నెంబర్ 95 టు 107, దాదాపుగా 20 పేజీలు. సో పేజ్ నెంబర్ 95 టు పేజ్ నెంబర్ 107 ఫ్రమ్ ఎగ్జాంపుల్ 1. సో ఆ ఎగ్జాంపుల్ ఏదైతే 1 ఉందో ఆ 1 ఎగ్జాంపుల్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇది లెసన్ నెంబర్ 5 హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. ఆ తర్వాత లెసన్ నెంబర్ 6 చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో పేజ్ నెంబర్ 111 టు పేజ్ నెంబర్ 115 యాక్టివిటీ 1 పూర్తిగా తీసేయడం జరిగింది. యాక్టివిటీ 1 పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆ తర్వాత లెసన్ నెంబర్ 7 లేక చాప్టర్ నెంబర్ 7 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్. దీంట్లో పేజ్ నెంబర్ 131 టు పేజ్ నెంబర్ 134. 131 నుంచి 134 వరకు. సో అయితే ఇక్కడ కొంత ఆ 134 నుంచి 131 నుంచి 134 వరకు కొంచెం ఒక పార్ట్ మళ్ళీ తీసుకోవడం జరిగింది. సో అది చూడండి. ఆ తర్వాత ఇక్కడ సేమ్ లెసన్ 7 లేక చాప్టర్ 7 పేజ్ నెంబర్ 141 టు 148. 141 టు 148 ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు ద లాస్ట్ ఆఫ్ ద కాంటెంట్. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేటటువంటి కాంపోనెంట్ ఆ కాన్సెప్ట్ పూర్తిగా తొలగించడం జరిగింది. ఇది లెసన్ నెంబర్ 7 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్. ఆ తర్వాత లెసన్ నెంబర్ 8 కెమికల్ బాండింగ్ కెమిస్ట్రీ. కెమికల్ బాండింగ్ కెమిస్ట్రీ. సో అయితే కెమికల్ బాండింగ్ కెమిస్ట్రీలో పేజ్ నెంబర్ 166 టు 170. పేజ్ నెంబర్ 166 టు 170 ఫ్రమ్ అనోమియా NH2 molecule to the content in పేజ్ నెంబర్ 170. సో NH2 మాలిక్యూల్కి సంబంధించి పేజ్ నెంబర్ 166 నుంచి
పేజ్ నెంబర్ 170 వరకు తొలగించడం జరిగింది. అదే కెమికల్ బాండింగ్లో 174 పేజ్ నెంబర్ 174 టు 176 NH2 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఆఫ్ లాస్ట్. ఈ 174 నుంచి 176 వరకు NH3 గురించి ఉన్నటువంటి కాంపోనెంట్ని కూడా తొలగించటం జరిగింది. ఇక ఎలక్ట్రిక్ కరెంట్ ఫిజిక్స్ చూసినట్లయితే 9th యూనిట్ లేక 9th చాప్టర్ పేజ్ నెంబర్ 181 టు 183 181 టు 183 ఫ్రమ్ వై డు ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ టు ద కంటెంట్ బిఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్కి ముందు వరకు ఏదైతే ఉందో క్వశ్చన్ ఫార్మెట్లో ఒక కాంపోనెంట్ ఒక సైడ్ హెడ్డింగ్ ఉంది క్వశ్చన్ ఫార్మెట్లో. నేను టెక్స్ట్ బుక్ చూసి చెప్తున్నాను చూడండి. వై డు ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అనే సైడ్ హెడ్డింగ్ ఉంది. ఆ పార్ట్ పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ కరెంట్లో ఇంకా తొలగించడం జరిగింది. అది పేజ్ నెంబర్ 184 టు 186. ఇది కూడా క్వశ్చన్ ఫార్మెట్లో ఒక సైడ్ హెడ్డింగ్ ఉంటుంది. ఫ్రమ్ హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్, ఈ పార్ట్ మొత్తం కూడా తొలగించడం జరిగింది. సేమ్ యూనిట్లో లేక సేమ్ చాప్టర్లో పేజ్ నెంబర్ 189 టు 191 పేజ్ నెంబర్ 189 టు 191 ఇది కూడా తగ్గించడం జరిగింది. ఆ తర్వాత సేమ్ చాప్టర్లో పేజ్ నెంబర్ 195 టు 203 195 టు 203 ఇది కూడా తీసివేయడం జరిగింది. ఇక 10th చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం పేజ్ నెంబర్ 215 టు 215 టు 234 ఇది కూడా తీసివేయటం జరిగింది. ఆ తర్వాత 11th చాప్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ పేజ్ నెంబర్ 240 టు 247. చాప్టర్ నెంబర్ 11లో పేజ్ నెంబర్ 240 టు 247 అక్కడ ఫ్రమ్ టేబుల్ 2 టు ద కంటెంట్ ఇన్ పేజ్ 147 టేబుల్ 2 పూర్తిగా తొలగించడం జరిగింది. సో అయితే ఇక్కడ జెన్యూన్ డెఫినేషన్ షుడ్ బి టాట్. అక్కడ డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా కవర్ చేయాలి, మనం చదువుకోవాలి, అది ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే ఇదే యూనిట్లో ఇదే చాప్టర్లో ఇంకొంత పార్ట్ని తీసివేయడం జరిగింది. అదేంటంటే పేజ్ నెంబర్ 250 టు 251. ఇక చాప్టర్ నెంబర్ 12 కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఈ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో పేజ్ నెంబర్ 257 టు పేజ్ నెంబర్ 265 ఆ తర్వాత సేమ్ చాప్టర్లో 267 టు 273 267 టు 273 అంతేకాకుండా ఇదే చాప్టర్ నుండి పేజ్ నెంబర్ 274 టు పేజ్ నెంబర్ 286 ఈ కాంపోనెంట్ కూడా తొలగించడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో టోటల్ 12 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 12 చాప్టర్ నుంచి ప్రతి చాప్టర్ నుంచి కొంత పార్ట్ని తొలగించడం జరిగింది. సో తొలగించిన తర్వాత ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబసే ఈ అకాడమిక్ ఇయర్కి రేపు ఫైనల్ ఎగ్జామ్స్కి ఆ సిలబస్ బేస్ మీదే రేపు ఎగ్జామ్ పేపర్ అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. సో ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.